వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శాందార్ శిల్ప. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేద్దామని వచ్చాను. ఫ్యామిలీ అందరు కలిసి వచ్చేసాము. కానీ ఎక్కడికి వచ్చామనేది ఐ థింక్ మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఎవ్రీ ఇయర్ తప్పకుండా మ్యాండేటరీ వస్తానన్నమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక చాలా పెద్ద ఎగ్జిబిషన్ వస్తుంది అండ్ దాన్ని నుమాయిష్ అంటారు. సో నేను చిన్నప్పటి నుంచి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వస్తానండి. మా పేరెంట్స్ ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఇక్కడ రావాల్సిందే. లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయినా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీ అందరికి తెలుసు ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో నాకు కాల్ ఫ్రాక్చర్ అవ్వడం అదంతా అయ్యింది. అండ్ నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. రండి, ఇంకా డిస్టర్బ్ చేయడానికి రాలేదేంటి అని. హలో, మేము ఉండలేకపోతే మీరు చూడరని వచ్చేసాము. వాళ్ళు ఉండకపోతే చూడరా నా వీడియో? ఆఫ్ కోర్స్ చూడరు కదా, అదే కామెంట్స్ చేయండి. గైస్ కమెంట్స్ లో చెప్పండి, కాదు మీ మమ్మీ వస్తే మేము చూస్తామని చెప్పి. మీరు రాకపోయినా మేము చూస్తామని చెప్పండి. మా కోసమే చూస్తారు. ఎనీథింగ్ ఏం లేదు చెప్పడానికి. ఏం లేదా? మాట్లాడలేవా? మాట్లాడుకోవడం లేదా? నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తానని చెప్పాను కదండి. అయ్యో నా బ్లాగ్ రా. హలో, వీళ్ళకి ఏదో కనిపించింది హాంటెడ్ హౌస్ అని. ఇంకా చాలు. ఏ మై దురందర్ హియర్. ఎస్, సో దురందర్ కనిపించాడు మాకు. ఆంటీ మతి బోలోనా. యా కమ్. హలో అండి. యా ఓకే సరే. ఇప్పుడు సో వచ్చిన ప్రతిసారి కూడా నేను ఎగ్జిబిషన్ లో ఆ స్పైసెస్ కొనడానికి వస్తాను. లైక్ ఇలాచి, లవంగా, పట్ట, ఇంత చిన్నది ఆరెంజ్, ఆప్రికాట్. అవి అన్ని అంటే అంత టైం సఫారీ అనే డ్రై ఫ్రూట్ కూడా ఉంటుందండి. అదే ఇంత చిన్న డబ్బాలో వస్తుంది. సాఫ్రన్. అది అవును, సాఫ్రన్ ఇంత డబ్బానే ఒక 3-4 వేలు ఉంటుంది. నువ్వు ఆ 3-4 వేలు డబ్బా బికాస్ వి యూజ్ చిన్న చిన్న స్ట్రాండ్స్ యూజ్ చేస్తాం. సో ఇంతకీ కాశ్మీర్ నుంచి వచ్చే స్టాల్స్ నాకు చాలా ఇష్టము. ఆ స్టాల్ దగ్గరే వచ్చాము. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్ షాపింగ్ చేద్దాము. అండ్ ఇంతకీ కార్ తీసుకొని తిరగలేమని డిసైడ్ అయ్యాం కాబట్టి కళ్యాణ్ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏదో విఐపి పార్కింగ్ అంట, తెలియదు నాకు ఎక్కడికి వెళ్ళాడు. ఆయన గురించి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి చెక్ చేద్దాం రండి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కాశ్మీర్ నుంచి వచ్చారు ఒక పొడుగు అబ్బాయి. ఆ అబ్బాయిని గుర్తు పట్టగలనా? ఆ అబ్బాయిని గుర్తుపట్టాలి. ఎక్కడున్నావు బాబు? అందరూ ఒకేలా ఉన్నారు. ఎస్, ఈజ్ ద గై. యా హీ ఈజ్ ద గై. हेलो, हाउ आर यू? लास्ट टाइम यही आई थी ना, मैं ढूंढ के उनको देख के पहचाना मैंने. ड्राई फ्रूट, स्पाइसेस, ये क्या है? ये मैम कश्मीरी पान है, चॉकलेट कोटेड पान रहता है. टेस्ट करिए आप. चॉकलेट कोटेड कश्मीरी पान. यस, ऐसे स्माउथ प्रेशर. एक ब्लास्ट हो गया माउथ में. టూ గుడ్ ఉంది కానీ ఫుల్ స్వీట్ అయితే ఉంది. ये सैफरन देखिए, हमारी क्वालिटी सैफरन का. वो आपका सैफरन ले गए थे ना, इसलिए वही बोले. इंडिया का सैफरन ఇదే అన్నారు. ఇంకా ఇంట్లోనే ఉంది గైస్. ఓ ఇట్స్ హాట్ బ్రో. इट्स डायरेक्टली कमिंग फ्रॉम कश्मीर. చాలా చాలా మంచి కలర్ వస్తుంది. एक और दिया था ना आपने, काला कलर, ब्लैक कलर में, वो वाला बढ़िया था. आपको इसको भिगोने की जरूरत नहीं है, क्योंकि जो आप यहाँ से लोकल मार्केट से परचेज करते हैं वो ये वाला क्वालिटी रहेगा. इसको हम हाइब्रिड बोल सकते हैं. अमेरिकन में हाइब्रिड जो रहता है ये आपके लोकल मार्केट में यहाँ पे मिलता है, लेकिन इसमें न्यूट्रिशन वैल्यू आपको जीरो रहेगा. क्योंकि आप इसको खाइए एक दाना, न्यूट्रिशन वैल्यू जीरो. आपने खाइए. ये न्यूट्रिशन वाली जीरो. यस, आपको यहाँ लोकल में मिलता है. आप खाइए. यू फोर्स मी टू ईट. इट इज क्रिस्पी. 0% ऑयल. ये कितने का है प्राइस? ये इसका प्राइस 3,500 रुपीज है. इसमें बेस्ट डिस्काउंट हो जाएगा. 3,500 kg. यस, अरे दिस वन इज 1,800 रुपीज.
दिस वन इज 4500 रुपीज। बाप रे, ये क्वालिटी रहती है। नहीं बाबा रोज चाहिए, मैं तो 3-4 किलो ले जाऊंगी करके, तुम 3000 बोले तो इधर ही पूरा बजट इसके ही हो जाता। డబ్బులు చెప్తే అవును ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేయమంటాడు ఈయన। Yes sir, kiwi is it right? 2800 అన్నాడండి, 3500 నుంచి దిగి 2800 అన్నాడు। 2000కి ఇచ్చేస్తారా అని అడిగా, లేదు అదిగోండి ఆయన మాట్లాడుతున్నాడు। कितना दे रहे हो? 2 kgs। దీనికే బడ్జెట్ పెట్టేస్తే ఇంకా మిగతావి నేను ఏం కొంటాను? అంజీర్ వద్దులే, అంజీర్ మనకి ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి। ఈ ఆల్మండ్స్ మేము రోజు తింటాం కాబట్టి ఇలా తింటూ తింటూ మాకు పొట్టలు ఫుల్ అయిపోతాయి। పెద్ద సైజ్ ఒరే బాబ్ తెలుగు బోల్ రో, పెద్ద సైజ్। దిస్ ఇస్ ఫ్రమ్ గోవా। ఓకే, గోవా చాలా మంచిది, చూడు టేస్ట్। అరే వాహ్, ఆయన తెలుగులో మాట్లాడుతున్నారు। आपने अभी क्या बताया, मैं कैमरे में बताइए। చూడు టేస్ట్ చాలా మంచిది, बोलिए। చాలా మంచిది, టేస్ట్ చూడు, తీసుకోండి। వెరీ ఇంప్రెసివ్। ఇవన్నీ తినేస్తే ఎంత బాగుంటది। 4500 అంట కిలో। ఈ డ్రై ఫ్రూట్స్ కే ఇంకా అయిపోతుంది, నేను వేరే షాపింగ్ ఏం చేయాలి ఇంకా? దే లుక్ లైక్ క్రిస్మస్। ఇది నేను ఎప్పుడు తినలేదు, బట్ ఇది నేను ఇప్పుడు తిందాం అనుకున్నా। क्या बोलते हैं इसको? कम अगेन? मैकेडेमियन नट्स। నేనైతే ఎప్పుడు తినలేదు, చాలా బాగుంటది, కొలెస్ట్రాల్ కి హెల్ప్ అవుతుంది, థైరాయిడ్ కి హెల్ప్ అవుతుంది అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నా। वो लोग कुछ अच्छा नहीं खाते हो सर। ये स्वीट से डेट्स पे है ना, डेट्स पे 0% शुगर है सर। हाउ स्वीट। మా కెమెరా సంపత్ కూడా తినిపిస్తున్నాడు ఆయన। ప్రీ బోర్డ్స్ పెట్టుకొని ఫైనల్ ఎగ్జామ్ పెట్టుకొని వచ్చాం డేట్స్ కొనడానికి। అవును, ప్రీ బోర్డ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఇలాంటివి కూడా మీరు రావాలి, చూడాలి। గున్నా గున్నా మామిడి గున్నా గున్నా మామిడి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కూర్చొని తింటారు, మొత్తం రోజు ఇక్కడే ఉంటారు। ఇవ్వండి ఆల్రెడీ 245। ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక 9 o'clock వరకు। నాకు ఇది చాలా నాస్టాలజిక్ అని మహేష్ ముందు నుంచి చెప్పాను కదా, మా పేరెంట్స్ ఇక్కడే తీసుకొచ్చారు। మాకు ఎప్పటి నుంచి అయితే హైదరాబాద్ వచ్చామో అప్పటి నుంచి మాకు ఒకే ఎగ్జిబిషన్ తెలుసు। మాకు డిస్నీ వరల్డ్ తెలియదు, యూనివర్సల్ స్టూడియో తెలియదు, సీ వరల్డ్ తెలియదు, వాటర్ వరల్డ్ తెలియదు। we did not ask to be ఓకే, మాకేం తెలియదు, మాకు తెలిసింది ఇదే। అక్కడ రోలర్ కోస్టర్ ఉంటది, అక్కడ జాయింట్ వీల్ ఉంటది, అదే మాకు డిస్నీ। మరి మీరు కూడా చూడాలి కదా, వీళ్ళకి ఆ డిస్నీ చూపించి మేమే తప్పు చేసాం। అప్పుడప్పుడు పేరెంట్స్ గా మనమే తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది రా। వీళ్ళిద్దరు లేకపోతే నేను లైఫ్ లో ఏం చేస్తుండే అని। ఇంకొంచెం బ్రోకెన్ అవుతుంది, ఏమైంది? అలాగే ఇంకొక కాలు కూడా పోతుంది పనాదే। ఏమి కొంచెం మంచి మాటలు చెప్పవే। కాళ్ళు దబిడి దబిడి చేసి దబిడి బ్రేక్। యా, లాస్ట్ ఇయర్ ఇదే టైం లో దబిడి దిబిడి దబిడి దిబిడి నీ లెగ్స్ కూడా అలాగే దబిడి దిబిడి దబిడి దిబిడి। అరే గైస్, లెట్స్ బి పాజిటివ్ యార్, ఐ యామ్ బ్యాక్ టు నుమైష్। పాజిటివ్ ఫర్ ఎవ్రీథింగ్। నుమైష్ హైదరాబాద్ కి ధడ్కన్ అంటారు। ఇప్పుడు డాడీ విల్ బికమ్ హైపర్ జాయింట్ స్టార్। హైపర్ జాయింట్ స్టార్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఫుల్ రెడ్ రెడ్ బర్నింగ్। దేనికి ఎందుకు హైపర్ అవుతాడు చెప్పు? బిల్ విల్ బి బిగ్। అవును, ఉండే ధైర్యంగానే తీసుకొచ్చా। అరే వా, థ్యాంక్ యూ సో మచ్। ఓ మై గాడ్, ఒక హాబీ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ధూపం, అగరబత్తి, సాంబ్రాణి అండ్ ఆల్ దట్। పెట్టడానికి స్టాండ్ కూడా ఉంటాయి నాకు, చాలా స్టాండ్స్ ఉన్నాయి నాకు। क्या भैया, क्या क्या फ्रेग्रेंस है? ये अगरबत्ती रहती है ना, अरबिक नोट्स में आती है आपको। वाओ, दिस इज सो नाइस। ये क्या क्या है भैया? ये रोज है? रोज से इसको अरबिक नोट बोलते हैं, बखूर बोलते हैं इसको। अरबिक अरबिक नोट्स, बखूर। बखूर मेरे को मैम वहाँ से भेजे, जमींदार। जमींदार का भाव। अच्छा, और उसके अलावा ये क्या है? ये लियो, ये फ्लोरल में रहता है। ఇక్కడ ఎంత సామాన్ చూస్తున్నారో అంత సామాన్ ఉంటుంది మా ఇంట్లో కూడా, అన్ని కలెక్ట్ చేస్తుంటది, ఎక్కడ వెళ్ళినా అగరబత్తి పిచ్చి। ये हमारा बेस्ट सेलिंग आइटम सामरानी, प्योर सामरानी। I mean bro, we cannot blame her bro। I mean we cannot blame her bro, చాలా మంచి స్మెల్ అవుతుంది। ये बहुत स्ट्रांग है भाई। నా కలెక్షన్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి గైస్, చాలా కలెక్షన్ ఉంది। యాక్చువల్లీ తన కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే, అసలు చూడాలనుకుంటున్నారో లేదో తెలియదు కదా, చూడాలనుకుంటే నాకు ఒక మాట చెప్పండి, నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను। కామెంట్స్ లో అగరబత్తి అని కామెంట్ చేయండి। अच्छा भैया, ये वाला दियो।
డాడీ ఉంది కదా. విరిగిపోయింది ఒకటి, విరిగింది నీ దగ్గర ఉంది. See, one is in center. One of the holes are not there, you know, in our house. ఫోన్లే ఎవరైనా ఫోన్ అడుగుతారు, వాచ్ అడుగుతారు, ఇంకోటి అడుగుతారు, ఇలాంటివి అడుగుతారు కాబట్టి అన్ని కొనిస్తాను అనమాట. ఏమండి సెన్సేషనల్ న్యూస్, ఇది ఒక కొత్త ఫైండింగ్ వచ్చింది. షాప్ కా నామ్ క్యా హై आपका షాప్ నంబర్? అయ్యూబ్ అలీ ఫ్రేగ్రెన్స్ కి రండి. నేను ఈ చార్కోల్ కోసం తెగ వెతుక్కుంటానండి. మా ఫస్ట్ వచ్చి అక్కడ బిర్యానీ లోపల చార్కోల్ పెట్టాలి, మీరు అది తీసుకొని చార్కోల్ తెలుగులో ఏమంటారబ్బా? ఇక మాకు బొగ్గుతో అవసరం లేదు, ఇదిగోండి ఇది ఒకటి బిర్యానీలో కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ అట్ అయ్యూబ్ అలీ ఫ్రేగ్రెన్సెస్. भैया ये कैसा पैकेट है? ये दीदी आपके लिए 50 रुपीज आएगा। इसका अगर पूरा बॉक्स लिया तो 500 आ जाएगा। 10 पीसेस आपको। मेरे को एक बॉक्स दे दो ये वाला। और हेयर्स क्लॉथ Oh, that's so nice. और फ्रेग्रेंस। Yeah, we can buy this. Nice. చాలా అగరబత్తీస్ ఇంకా కావాల్సిందే కానీ సర్లే. Yeah, bring to cycle. ఒరే నీకు దేనికైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి సరే. కేవలం అగరబత్తికే 3000 పెట్టాను, 2000 అయినా సాటిస్ఫాక్షన్ లేదా? డేట్స్ కి ఎంత పెట్టాము? Dates ki నాకు అది సంవత్సరానికి సరిపడే అంత. నాకు కూడా సంవత్సరానికి సంవత్సరం కాదు, అది నెల రోజుల్లో అయిపోతుంది. నో గైస్, ప్రస్తుతానికి అస్సలు నడవబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఒక చోలే భటూరే, ఒక పావ్ బాజీ, ఒక పానీపూరి, ఒక సమోసా రగడ, అంతా నేను కాదండి, అందరు కలిసి తిన్నాము. ఇప్పుడు నడవలేని పరిస్థితి, కానీ నడవాలి కదా. నడవడం కాదు, ఇప్పుడు తిన్నాం కాబట్టి హాయిగా అలా ట్రైన్ లో అలా వెళ్తే బాగుంటది. చాక్లెట్ ఫౌంటైన్ కూడా కావాలా? కొంచెం బ్రేక్ ఇరా. నెక్స్ట్ ఇప్పుడు ట్రైన్ ఎక్కుదాం రండి. ఫుడ్ సెక్షన్ అయిపోయింది, నౌ లెట్స్ గో. చాలా బాగుంది, నాకు ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చాలా బాగుంది, ఇష్టం. బట్ ఇది మెటల్ మీద. ఈ కృష్ణుడు ఎలా ఉన్నాడు చూడండి. ये सिंगल का है, ये पेयर आता है। 800 का पेयर है मेरा। पेयर मतलब 2 पीसेस। अच्छा। हाईएस्ट जो लेंगे तो वो 500 के 3 है। 20-23 years లో కనిపిస్తారు. ఇది రికార్డ్ చేయలేదు నువ్వు. ఆవిడ ఎంత పెద్ద మాట అన్నారు. 20-22 years లాగా ఉన్నానంట. థ్యాంక్ యూ. చిన్నపిల్లలాగా ఎక్సైట్మెంట్, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండాలి. నీకు లేదు, నాకుంది. మై నేమ్ ఇస్ కుమార్, ట్రైన్ డ్రైవర్ ని 20 years నుంచి చేస్తున్నా. ఇక్కడ కరెక్ట్ ఎగ్జిబిషన్ తిరగాలంటే 5 days పడుతుంది మొత్తం ఫ్లాట్ గా. చెప్తున్నా సార్, మొత్తం క్లారిటీ గా తిరగాలంటే 5 days పడుతుంది. మామూలుగా ఇట్లా సర్కిల్ చేసేసరికి మీకు టైం అయిపోతుంది. మొత్తం సరౌండింగ్ తిరిగి వెళ్ళిపోతారు పబ్లిక్. మధ్యలో స్టాల్స్ ఏమున్నాయి అన్నట్టు కొందరు వెళ్ళరు, కొందరు పాత వాళ్ళు ఉన్న వాళ్ళు వెళ్తారు. ఈ కాశ్మీర్ స్టాల్స్, చికెన్ స్టాల్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, అవి ఐడియా ఉన్న వాళ్ళు గల్లీలో వెళ్ళి ఈ స్టాల్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఐడియా ఉంటది, వాళ్ళు మాత్రమే వెళ్తారు. మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు ఇది సరౌండింగ్ చేసి కలిసి తినేసి అట్లా. ఇప్పుడు మేమిద్దరం హుక్ స్టెప్ చేస్తాం. ఫోన్ తీసుకో. సో చాలా టైర్డ్ అయిపోయినావురా? నేను నీకు ఈ స్పాట్ లో ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఇది ట్రైన్ ఎక్కే స్పాట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నీకు 4.5 years ఉన్నప్పుడు అండి, బాబుకి 4.5 years అనుకుంటా, 5 years అప్పుడే నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు కొంచెం కొంచెం. ఇక్కడికి వచ్చాము, వాళ్ళ డాడీ రాలేదు, నేను, నా ఫ్రెండ్ అనిక
అండ్ నాతో పాటు వీళ్ళ కేర్ టేకర్ ఒక అమ్మాయి, నీళ్ళు, అందరం కలిసి వచ్చాము, తిరిగాము, తిన్నాము, అంత బానే ఉంది. ఇక్కడ వచ్చి నిలబడేసరికి ఒక్క సెకండ్ లో మాయమైపోయాడు నీళ్ళు. ఎక్కడ మాయమయ్యాడు అని నాకు తల తిరగడం మొదలు పెట్టింది. ఒక 4-5 సెకండ్స్ అయితే బ్లాక్అవుట్ అనేది ఓన్లీ విన్నాను, అని ఆ రోజు బ్లాక్అవుట్ అయిపోయింది నాకు. ముందు పోలీసు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. అందరూ వాకీ టాకీ పట్టుకుని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి కనిపించట్లేదని చెప్పడానికి కూడా గొంతు రావట్లేదు, అంత భయపడిపోయాను. ఒక ఆల్మోస్ట్ 6 to 7 minutes దొరకలేదండి. అటు ఇటు చూశాను. ఆ తర్వాత ఇక్కడ ఒక స్టేజ్ ఉంటది, ఇక్కడ మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాము ఇది వరకు. సో అక్కడ చూడండి, అది ఒక ఆర్ట్ గ్యాలరీ, అదొక స్టేజ్ అన్నమాట. సో అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాము, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఆ రోజు పర్టికులర్లీ అక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. వీడు వెళ్ళి చక్కగా చైర్ మీద కూర్చొని ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాడు. ఏ అని చెప్పి చప్పట్లు కొడుతున్నాడు. మామూలుగా కొట్టలేదండి ఆ రోజు వాడిని. అసలు మమ్మీ అనగానే పట్టు, ఇంకో మమ్మీ అనగానే పట్టు, అట్లా 4 కొట్టాను. అందరు వచ్చేసారు వాడు ఏడుస్తా ఉంటే. ఏంటి అసలు నువ్వు అమ్మవేనా, ఇలా కొడతారా బాబు, చిన్న బాబు అంటే. వాళ్ళకి తెలియదు కదా, యాజ్ అ పేరెంట్ ఒక బాబు మాయమైపోయినప్పుడు ఒక పేరెంట్ కి ఎంత పెయిన్ ఉంటది అనేది ఒక పేరెంట్ కి అర్థం అవుతుంది. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను, మా హస్బెండ్, మా డ్రైవరు, మా కేర్ టేకరు, అలాగే ఒక 4గురిని వేసుకొని వస్తానన్నమాట వీడు చేయి పట్టుకోవడానికి, ఎక్కడ మాయం అవ్వకుండా. సో నుమాయిష్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. బట్ ఇప్పుడు చూడండి, ఈ స్వీట్ గాడిది ఎంత గాడిది అయ్యాడు, నాకన్నా పొడుగైపోయాడు. నుమాయిష్ లో ఫైనల్ డెస్టినేషన్. అమ్మయ్యా, అన్ని అనౌన్స్మెంట్స్ ఆగిపోయాయి. ఇప్పుడు నా వ్లాగ్ లో మాట్లాడుకోవాలి. అరే ఆపండిరా బాబు. ఇదే మీరు చూస్తున్నారు కదా వెనకాల పిస్తా హౌస్. నుమాయిష్ వచ్చిన వాళ్ళు పిస్తా హౌస్ హలీం తినకుండా వెళ్ళరు. అందుకనే నేను అలవాట్లో పొరపాటు లాస్ట్ వెళ్తూ ఇక్కడికి వచ్చేసాను అనమాట. అండ్ యా, పార్సల్ తీసుకొని రమ్మని చెప్పే, ఎందుకంటే ఈ రోజు మండే కాబట్టి నేను తినను కాబట్టి. ఆహా, ఆ హలీం కూడా ఇక్కడే తింటే ఆ ఫీలే వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా. కావాలంటే రేపు మళ్ళీ తిరిగి వద్దాం, ఏమంటావ్? సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఇప్పుడు ఇక్కడంతా మేనేజ్మెంట్ లో, ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న ఒక వ్యక్తి వచ్చారు మనతో మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడదాం. హలో హలో, హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? చాలా చాలా వండర్ఫుల్లీ అమేజింగ్ గా ఆర్గనైజ్ చేసి ఆర్గనైజింగ్ కమిటీలో ఇస్ అవర్ ఫ్రెండ్ చేతన్ గారు. చేతన్ గారు, నా వ్లాగ్ లో మీరు మాట్లాడాలి. సంథింగ్ టాక్ సంథింగ్. నుమాయిష్ 2026 ఇస్ అన్ ఎమోషన్. ఎవ్రీ 2026 కాదు, మా చిన్నప్పటి నుంచి ఎమోషన్ ఇది. నుమాయిష్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. చాలా మంది ఎంటర్టైన్మెంట్, ఇది అందరికి, మిడిల్ క్లాస్ కానీ ఎవరికి కానీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. అండ్ అన్ని దొరుకుతాయి ఫ్రమ్ త్రూ అవుట్ ఇండియా యూ గెట్, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. చేతన్ గారు చెప్పినట్టు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వి హావ్ పీపుల్ హియర్. అండ్ అఫ్ కోర్స్ ఏది ఏమైనా హైదరాబాద్ హలీం మాత్రం తినాల్సిందే. This is Shilpa signing off from Numaish 2026 Nampally Exhibition Grounds ki. తప్పకుండా మీరు అందరూ రండి. I'm sure you'll enjoy with your family. ఈ vlog మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పండి comments లో. See you, bye bye.